సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఒలింపిక్స్ డే సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు గజ్వేల్ ప్రజలకు క్రీడలపై ఆరోగ్య స్నేహభావంపై అలాగే ఐక్యమత్యంపై అవగాహన కల్పించే విధంగా స్పోర్ట్స్ హబ్ ఆధ్వర్యంలో 2K రన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో గజ్వేల్ సి రవికుమార్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రన్నింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ యువ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ ఆధ్వర్యంలో అరటి పండ్లు వాటర్ బాటిల్స్ అందజేసి రన్నింగ్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ ఒలింపిక్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. బాల బాలికలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ప్రతి ఒక్కరూ వ్యాయామంపై శ్రద్ధ వహించాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఒలింపిక్స్ డే సందర్భంగా 2K రన్ నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం కలిగిస్తాయని, యువత క్రీడల్లో రాణించాలని కోరుకుంటూ వ్యాయామంతో ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్, వివిధ పార్టీల నాయకులు, యువజన విభాగాల బాధ్యులు, నర్సింలు, వివిధ స్పోర్ట్స్ విభాగాల బాధ్యులు శివకుమార్, పిఈడి ఏలియాస్ రావు, పిఈటి నగేష్, వాలీబాల్ రాజు, హరిచంద్ర స్వామి మరియు సంబంధిత సభ్యులు పాల్గొన్నారు. మరియు ఈరోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే శుభాకాంక్షలు. మనకి స్పోర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకి పేరు ప్రఖ్యాతులు మరి బాడీ ఫిట్నెసే కాకుండా మనకి ఎంతో చురుగ్గా ఉంచుతుంది. మరి డిజీజెస్ నుంచి కూడా మనకి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ స్టడీసే కాకుండా మనకు నిరంతరం మనం స్పోర్ట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము దాన్ని ఆరోగ్యంగా ఉండొచ్చు. స్పోర్ట్స్ వల్ల మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు స్పెషల్లీ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్ ఆల్సో. అండ్ ఇక్కడ మనకి చాలా మంచి స్పేషియస్ గ్రౌండ్ ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఏదో ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి మంచి ఫిట్నెస్ ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఒలింపిక్ డే శుభాకాంక్షలు. ఒలింపిక్స్ సంబంధించినటువంటి రన్ డేగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ మెదక్ జిల్లా ఉమ్మడి శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి చందన రవి గారు, మాజీ చైర్మన్ రాజమౌళి గారు, గౌరవనీయులు పెద్దలు వెట్టయ్య గారు, జెడ్పీటీసీ మల్లేశం గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ నరసింహరావు గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి తమ్ముళ్ళందరూ, అదేవిధంగా ఎన్సీ సంతోష్ గారు, స్పోర్ట్స్ సంబంధించి ఒలింపిక్ రన్ డే సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ డాన్స్ని ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. మనందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా గజ్వేల్ టౌన్లోనే కానీ చుట్టుముట్టు ప్రాంతాలలో కూడా సోదరుడు మన శివకుమారు, ఎల్లేష్, సంతోష్, మరి ముఖ్యంగా చాలామంది పెద్దల స్పాన్సర్స్తో గజ్వేల్ ప్రాంత స్పోర్ట్స్ మెన్ అన్ని రకాలుగా ఎంకరేజ్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా ఎన్నో ఇక్కడ టోర్నమెంట్స్ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఒలింపిక్ డే రన్ మనము చేసుకుంటున్నాం. గజ్వేల్ పట్టణంలో ప్రతి ఉదయం కూడా బాలబాలికలు, స్పోర్ట్స్ అభిమానులు అందరూ కూడా ఈ గ్రౌండ్లో వచ్చేసి ఒక ఉత్సాహంగా దాదాపుగా 600-700 మంది ఇక్కడికి రావడం చాలా సంతోషం. దీనిలో మార్నింగ్ వాకర్స్ అలాగే చాలా మంది కూడా పుర ప్రముఖులు ఇక్కడికి రావడం జరుగుతుంది గ్రౌండ్కు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ యొక్క ఒలింపిక్ డే రన్ను ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటువంటిది బాలబాలికలకు, స్పోర్ట్స్ అభిమానులకు చాలా అవసరం. అందుకే అందరం కూడా సంఘటితంగా ఉండి మన గజ్వేల్ పట్టణంలో మెదక్ జిల్లా కాకుండా తెలంగాణలో ఒక అత్యుత్తమ క్రీడా హబ్గా ఏర్పడాలని ఆకాంక్షిస్తూ ఈనాటి ఒలింపిక్ డే రన్కు ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథి